2 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆ నేతను 3 పదుల వయసున్న యువకుడు సై అంటున్నాడు. తండ్రిని ఓడించిన ఆ నేతకు తనయుడు గట్టి పోటీ ఇవ్వగలడా? సొంత పార్టీలోని సీనియర్లు సహకరిస్తారా? ఆ నియోజకవర్గం లెక్క మారుతుందా? ఇందుకే ఏంటో కదా ఎవరా నాయకులు? లెట్స్ వాచ్. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే, అంతటి సీనియర్లపై 30 ఏళ్ల యువకుడిని బరిలోకి దించనుంది టీడీపీ. దీంతో నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయం గమ్మత్తుగా మారింది. దీనికి తోడు మారుతున్న రాజకీయ సమీకరణాలతో తలలు పట్టుకుంటున్నారు నేతలు. నల్లపురెడ్ల కుటుంబం, పోలంరెడ్డి ఫ్యామిలీకి రాజకీయంగా పొసగదు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనపై పోటీకి యువతను దించాలని టీడీపీ అధిష్టాన నిర్ణయం. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిని ఎంచుకుంది తెలుగుదేశం పార్టీ. కోవూరు నియోజకవర్గంలో 1994 నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బలమైన నేత. 1-2 సార్లు ఓడినా ఆయనకు ఎక్కువసార్లు విజయం వరించింది. పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై అత్యధిక మెజారిటీతో గెలుపొందిన చరిత్ర నల్లపురెడ్డిది. అలాంటి నేతపై రాజకీయ అనుభవం లేని దినేష్ రెడ్డిని ప్రత్యర్థిగా ప్రకటించడం టీడీపీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా చెబుతున్నారు విశ్లేషకులు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మరణంతో నియోజకవర్గ అభ్యర్థిగా అడుగుపెట్టిన ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీలు మారినా ప్రజల్లో పట్టుకోల్పోలేదు. శ్రీనివాసరెడ్డి పేరు మీద ట్రస్టును ఏర్పాటు చేసిన ప్రసన్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటారనే పేరుంది. 2024 ఎన్నికలలో ప్రత్యర్థి ఎవరైనా గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రసన్న అనుచరులు చెబుతున్నారు. కోవూరులో 6వసారి గెలుస్తానని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఓసారి కాంగ్రెస్ నుంచి, మరోసారి టీడీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం వయోభారంతో కుమారుడు దినేష్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. టీడీపీ పెద్దలు కూడా శ్రీనివాసులరెడ్డి మాట కాదనలేదు. ఇక్కడే వైసీపీ నేతలు కొత్త లాజిక్లు తెరపైకి తెచ్చారు. పిల్లోడు తమ నేతకు పోటీ ఇవ్వగలడా అని హేళన చేస్తున్నారు. దినేష్ రెడ్డి వాటిని పట్టించుకోకుండా టీడీపీ క్యాడర్తో కలిసి తన పనేదో తాను చేసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఆందోళనలో చేస్తున్నారు దినేష్ రెడ్డి. కోవూరులో ప్రజలకు చిన్నపాటి సమస్య ఎదురైనా తానున్నానంటూ వారికి అండగా నిలుస్తున్నారు దినేష్ రెడ్డి. ఇటీవల పెన్నా డెల్టాకు నీరు విడుదల చేయాలంటూ రైతుల పక్షాన పోరాడారు. ఇది ఆయనకు పేరు తీసుకొచ్చింది. తుఫాన్ బాధితులకు అండగా నిలుస్తూ నియోజకవర్గంలో తుఫాను దాటికి దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటిస్తూ దినేష్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. ఇంతగా ప్రజలు రైతుల పక్షాన పోరాడుతున్న దినేష్ రెడ్డి రానున్న 2024 ఎన్నికలలో ప్రసన్నకు బలమైన ప్రత్యర్థిగానే టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రసన్నను ఓడించేందుకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తోడవుతుందని ఓ వర్గం చెప్తున్నప్పటికీ మరో వర్గం మాత్రం ప్రసన్న బలంగానే ఉన్నారని, ఓడించడానికి ఇంకా కష్టపడాలని సూచిస్తున్నారట.